నిన్న జరిగినటువంటి అంశం కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలుగా మనవరాలు శ్వేత ఐలమ్మ 39వ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి ఇక కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏనాడు కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు. కనీసం ఉద్యమకారులను పట్టించుకోలేదు. త్యాగాలు చేసిన వాళ్ళ పేరు ఊసెత్తలేదు. వాళ్ళ కుటుంబాలను ఏనాడు ఆదరించలేదు. 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 600 మంది ఆత్మహత్యలు చేసుకునే తప్పుడు లెక్కలు చూపించి వాళ్ళకి పరిహారం కూడా ఆ కుటుంబాలకు సరిగ్గా ఇవ్వలేదు. దాంతోపాటుగా సాయుధ తెలంగాణ ఉద్యమ వీళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. పైగా ఉద్యమ ద్రోహులందరినీ తన పక్కన పెట్టుకొని ఇదే తన గొప్పతనం అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించిండు. అందుకనే ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిండ్రు, బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. నిజానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పనిచేయపోయినప్పటికీ తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. చాలామంది ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఆయన ఉద్యమకారుడు కాకపోయి ఉండొచ్చు, కానీ ఉద్యమకారుల ఆకాంక్షలు ప్రతిబింబించేలా పనిచేస్తున్నాడు. దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. జే జే హే తెలంగాణ అనేటటువంటి పాటని కనీసం కేసీఆర్ తన వ్యక్తిగత స్వార్థమైనటువంటి సంకుచిత భావంతో ఆ పాటను రాష్ట్ర గీతంగా పెట్టుకోవడానికి కూడా ఆయన అంగీకరించలేదు. సో మరి కానీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి చాలా తొందరలోనే అనతి కాలంలోనే దానికి ఒక రాష్ట్ర గీతం హోదా కల్పించిండు. ఇట్లా అనేక నిర్ణయాలు తెలంగాణ వాదులని మెప్పించేలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ఉద్యమకారులందరూ టీజీ అని పెట్టుకునేటోళ్ళు, వాళ్ళు స్వయంగా తెలంగాణ అనే దానికి టీజీ అని పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ చాలా స్వార్థంతో దాన్ని టీజీ కాకుండా టీఎస్ అని మార్చుకున్నాడు. తన పార్టీకి అనుకూలంగా ఉంటుందని అప్పట్లో టీఎస్గా మార్చుకున్నాడు. దాన్ని పునరుద్ధరించిండు రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా తెలంగాణ చిహ్నంలో కొన్ని మార్పులు చేయాలనుకున్నాడు. అట్లాగే తెలంగాణ తల్లి స్వరూపంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేలా రూపొందించాలి. ఒక వ్యక్తి ఆకాంక్షలకు అనుగుణంగా కాదు, యావత్ తెలంగాణ సమాజం తను ఓన్ చేసుకునేలా ఉండాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే చాలా ఇప్పుడు సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. చాకలి ఐలమ్మ పేరును అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయి. ఆమె వర్ధంతి వచ్చినప్పుడు, జయంతి వచ్చినప్పుడు వెళ్ళి దండలు వేసినాయి తప్ప ఇక దానికి సంబంధించి ఎవరు కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టి చాలా గొప్ప పని చేసినారు. దీన్ని తెలంగాణ వాదులందరూ హర్షిస్తున్నారు. ఇక దీంతో పాటుగా అవసరాన్ని బట్టి కొత్త బస్సులు కొనాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిండు. ఇదొక వార్త ఉంది.